హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అసలే వర్షాకాలం కావడంతో మార్నింగ్ నుంచి ఒకటే వర్షం అండి. ఇలాంటప్పుడు కామన్‌గా ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుందండి? అబ్బా! వేడి వేడిగా ఏదైనా తింటే బాగుండు. ఏ పకోడీలో, బజ్జీలో అనుకుంటాం కదా! నేను అలాగే అనుకోని ఫాస్ట్‌గా, ఈజీగా అయిపోయేది ఏమైనా ఉందంటే అది పకోడీయేనండి. అందుకే నేను ఈరోజు ఆనియన్ పకోడీ వేశాను. దీన్ని కొంతమంది గట్టి పకోడీ అని కూడా అంటారు. నేను ఓన్లీ శనగపిండే కాకుండా కొంచెం వరిపిండి కూడా ఏస్తాను. అంటే ఓన్లీ శనగపిండితే గ్యాస్ట్రిక్ కదా అని. మా పిన్ని గారైతే బియ్యాన్ని రుబ్బి వేసేవారండి. చిన్నప్పుడు వాళ్ళ ఇంటికెళ్తే అలా చేసి పెట్టేవారు. చాలా బావుండేది. నేను అలా వేద్దాం అనుకున్నాను కానీ టైం లేక వరిపిండి ఉందని ఏసేసాను. నేను చాలా సింపుల్‌గా చేస్తాను. ఇందులో ఏమి ఎయనండి. జీలకర్ర, కరివేపాకు, శనగపిండి, వరిపిండి. మామూలుగా అయితే ఇప్పుడు మసాలా కారం ఏస్తాను కానీ ఇంట్లో పచ్చళ్ళది ఆశీర్వాద్ కారం ఉందని అది వేశాననమాట. అందుకే కలర్ బాగొచ్చింది. ఇంకా తినడం మాట పక్కన పెడితే ఏదో ఒకటి తాగాలనిపిస్తది కదండీ! అందుకే రెడీగా ఇంట్లో పాలున్నాయి. కాఫీ కలుపుకొని, మళ్ళా కాఫీలో ఏదైనా నంచుకోవాలనిపించి రస్కులు కూడా తీసుకున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.